కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. మంచిది ప్రియులారా, వాక్యంలోకి వెళ్దాము. లేవియా కాండము 19వ అధ్యాయము 15వ వచనం చదువుకున్న తర్వాత 9 నుంచి 15 వచనాల వరకు చదువుకుందాం. ఎవరికి దొరికితే వారు చదివి సహకరించాల్సిందిగా మనవి. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చూపకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కొండెములాడొచ్చు. ఎక్కడెక్కడ ఇంటింటికి నీ సహోదరునికి పానహాని చేయకూడదు. నీ హృదయంలో ఎన్నో వచనం చదువుతున్నామా? 17, 9 నుంచి చదువుతాం. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరాలను పూర్తిగా కోయకూడదు. మీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. ఇక్కడ ఆగుదాం. ఏం చెప్తుంది దేవుని వాక్యము? మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. మీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. అంటే దీని అర్థం ఏం చెప్తుంది? అమ్మా, పంట పండించేటటువంటి రైతులలో ఏం ఆలోచన చేస్తాం మనము? అంత నాదే ఏమనుకుంటాము? పరిగే నాదే, కోత నాదే, పంట నాదే. ఎవరన్నా వచ్చిందనుకో, అమ్మా ఏంటికొచ్చినావు అని గదిలిస్తారు. అది వాక్యానికి విరుద్ధమైన పని. ఎందుకు దేవుని వాక్యం సెలవిస్తుంది? ఎందుకు మనం దీవింపబడలేకపోతున్నాము? ఎందుకు మనం వెనకబాటుతనానికి గురి అవుతున్నాము అని అంటే, మన గుణము పెద్దగా చేసుకోకపోవడం, దేవుని మాటకు లోబడకపోవడం. ఇక్కడ చెప్తున్నది 9వ వచనంలో, మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరాలను పూర్తిగా కోయకూడదు, మీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. చదువుతండి. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు. ఇక్కడ ఆగుదాం. మన పంటనే కదా, మనమే ఏరుకోవాలి కదా, మన తోట పనులు మనవే కదా అని మనం అనుకుంటాం. ఆజ్ఞ ఇచ్చిండు, సెలవిచ్చిండు, చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, రాలి పండినవి నీవి కావు. నీ తోటనే ఉండొచ్చు, నీ చెట్లే ఉండొచ్చు, నీవే పంట పండించి ఉండొచ్చు, నీవే పెట్టుబడి పెట్టిండొచ్చు, కానీ రాలినవి నీవు తీసుకోకూడదు. అట్లా అనుకుంటామా? రాళ్ళే కూడా గంపలో కేరి, తట్టలో కేరి అన్ని జమ చేసి అమ్ముకుంటాం మనం. మీరు చూడండి, అలా చేసినటువంటి పంటలో చాలా పండ్లు కింద పడి మురిగిపోతూ ఉంటాయి. కానీ ఎవరికి కూడా దానం చేయాలనేటటువంటి మనసు రాదు. ఎవరైనా తోటలోకి జొరబడి వెళ్ళిండ్రు, ఒక పండు తిన్నారు అని అంటే గొడవ పడుతూ ఉంటారు. అంటే దేవుని మాటను మీరుతున్నారా, కొనసాగిస్తూ ఉన్నారా, మంచిగా చేస్తున్నారా? మీరుతూ ఉన్నారు. మొట్టమొదట చూసాము, కోత కోసే వాళ్ళు ఓరాలను ఇడవమని చెప్తున్నారు, అలాగనే పరిగె ఏరవద్దని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ రెండో విషయాన్ని చూసినప్పుడు, తోటలో పండ్లు రాలిపడిన వాటిని నీవేం చేయొద్దు అంటున్నాడు దేవుడు. నీవేరుకొనకూడదు. నీ ఫలవృక్షంలో తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని
విడిచిపెట్టవలను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు. కూలి వాని కూలి మరుసటి నాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఇక్కడ ఆగుదాం. నీ పొరుగువాన్ని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు. కూలి వాని కూలి మరుసటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. కూలీలు ఎప్పుడు ఇస్తున్నారమ్మా పైసలు? వారం. మన ఊర్లో ఏ వారం అని పెట్టుకుంటే ఆ వారంలో ఇస్తారు. వారమైనాక కూడా ఇవన్నీ మహానుభావులు కూడా ఉన్నారు. ఇస్తాం, ఇంకా రాలేదు అని అనుకుంటాం. అట్లా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఎందుకొరకు దేవుని వాక్యంలో పొందుపరచబడి ఉన్నాయి. ఇవి మీరడం వల్ల మనకు లాభమా నష్టమా అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకనంటే దేవుడు పక్షపాతి కాడు. ఎవరి పట్ల పక్షపాతం దేవుడు చూపడు. దేవుడు చెప్పిన దాన్ని మనం అమలు చేయాలని చెప్పి దేవుని ఆజ్ఞ అయి ఉంటున్నది, దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది. కాబట్టి నీ పొరుగు వారిని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు. కూలి వాని కూలి మరుసటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. చెవిటి వారిని తిట్టకూడదు, గుడ్డి వాని ఎదుట ఆటం వేయకూడదు. నీ దేవునికి భయపడవలను. నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. ఇందులో ఉన్న గుణలక్షణాలు చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. పొరుగువాన్ని దోసుకునే విషయంలో ముందుంటాం, అబద్ధం ఆడే విషయంలో ముందుగా ఉంటాం. మరి అలాగనే ఏ విధంగా కానీ అన్యాయము తీర్పు తీర్చాలనే దానికి మనం ముందుగా ఉంటూ ఉంటాం. అందుకనే మన జీవితంలో ఏం లేకపోతున్నాయి? ఆశీర్వాదం లేకుండా పోతుంది. మన కష్టార్జితంలో ఆశీర్వాదం లేకుండా పోతుంది. మన పంట పొలంలో ఆశీర్వాదం లేకుండా పోతుంది. మన తోటల్లో ఆశీర్వాదం లేకుండా పోతుంది. ఎందుకు లేకుండా పోతుంది అని అంటే ఆ యొక్క ఓరాలను ఇడవకుండా కోస్తూ ఉన్నాం, ఆ పరిగను మనమే ఏరుకుంటూ ఉన్నాం, తోటలో రాలిపడిన పండ్లు మనమే అమ్ముకుంటూ ఉన్నాం, అలాగునే పొరుగువానితో సత్యం కాకుండా అబద్ధమే మాట్లాడుతూ ఉన్నాం. వాని దగ్గర దొంగిలిద్దామని ఈయన దగ్గర దొంగిలిద్దామని చెప్పి అన్యాయపు సిరిని సంపాదించుకుందాం అనేటటువంటి ప్రయత్నమే మనం చేస్తాము. తీర్పు తీర్చే అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము? అన్యాయపు తీర్పు తీర్చడానికి ముందుగా వెళ్తూ ఉన్నాం. ఎందుకనంటే యువతల వ్యక్తి మనకు కావలసిన వాడని చెప్పి ఒక వ్యక్తి గొప్పవాడని భావిస్తాము, మరొక వ్యక్తి బీదవాడని చెప్పి బీదవాని పక్షాన మనం వాదించకుండా ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, నీవు బీదవాని దిక్కు ఉండొద్దు, గొప్పవాని దగ్గర ఉండొద్దు. ఎవరి దగ్గర ఉండమని చెప్తుంది? న్యాయం ఎటు సైడ్ ఉంటే అటువైపు ఉండమని చెప్తూ ఉన్నది. ఇప్పుడు ఈ 15వ వచనాన్ని మనం చూసినప్పుడు ఏమర్థమైంది మనకు? అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయం బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం ప్రియులా. ఈ విషయాలలో మళ్ళీ మిమ్మల్ని నేను అడుగుతా, మీరు జ్ఞాపకంలో ఉండండి, మర్చిపోవద్దండి, గుర్తుపెట్టుకోండి. ఎన్నో విషయాలు, ప్రపంచంలో ఉన్న విషయాలు గుర్తుపెట్టుకుంటారు, దేవుని వాక్య విషయానికి వచ్చేసరికి మర్చిపోతూ ఉంటారు. నేను మళ్ళీ అడుగుతా మీకు, అది మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. నీవు న్యాయమును తప్పి తీర్పు తీర్చకూడదు. పక్షపాతము చేయకూడదు. నీవు న్యాయమును తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనమును కలగజేయును, నీతిమంతుల మాటలకు
అపార్థము పుట్టించును. ఇక్కడ ఆగుదాం ప్రియులారా. లంచము అనేటటువంటి విషయానికి వస్తే మరి ఏమిటి ఆ లంచం అనే దానికి పదం ఎందుకు పెట్టారు? దేవుని వాక్యంలో ఎందుకు పొందుపరిచాడు అంటే, ఏదైనా అవసరం పడి మనము నా దగ్గర పని పడి అవసరం పడి నేను వచ్చినప్పుడు, నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం తీసుకోకూడదు మీ దగ్గర? లంచం అంటే బంగారు కానీ, డబ్బు కానీ, వస్తు రూపకంగా కానీ ఏదైనా నేను మీకు పని చేస్తా, నాకు ఇది ఇవ్వాలి అని చెప్పి తీసుకోకూడదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చాలా వరకు ఇప్పుడు ఏం చేస్తాము, ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి, ఆయన సంతకం అవసరం ఉంది అనుకోండి, ఆయన దగ్గరికి పోతే ఏం చేయాలి? డబ్బును ఇవ్వాలి. నా దగ్గర ఇస్తే ఎవరైనా పట్టుకుంటారు అని చెప్పి ఇంటి దగ్గర భార్యకో లేకపోతే గుమస్తకో ఎవరికో ఇవ్వమని చెప్తారు, టెక్నిక్ గా మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ చాలా మంది పట్టుబడుతూ ఉన్నారు లంచం తీసుకునేటటువంటి వారు. అంటే వారు ఏమి మీరుతున్నారు? దేవుని ఆజ్ఞను మీరుతున్నారు, ఇక్కడ రాజ్యాంగ చట్టాన్ని కూడా మీరుతూ ఉన్నారు. అందుకనే వారు పూర్తి కాలము రిటైర్మెంట్ అవ్వాల్సినటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి వారు రిటైర్మెంట్ కాకముందే ఉద్యోగం నుంచి బర్తరాప్ అవుతూ ఉన్నారు. అంటే అక్కడ నుంచి వారిని తీసేస్తున్నారు. ఎందుకు అని అంటే లంచం పుచ్చుకోవడం చట్ట ప్రకారంగా నేరం కాబట్టి ఆ లంచం తీసుకోకూడదు అని చెప్పి గుర్తు చేయబడుతుంది. మనం కూడా మన దగ్గరికి వచ్చినటువంటి సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ మనం తీర్పు తీర్చాల్సినటువంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనం కూడా ఏం తీసుకోకూడదు? లంచము తీసుకోకూడదు. ఒకవేళ తీసుకొని నేను ఏదైనా చెప్పాను అనుకోండి, నేను దేవుని మాటను మీరిన వాడను అవుతాను. నాకేం లేకుంటది? దీవెన ఆశీర్వాదాలు దేవుని నుండి దూరం అయిపోతాయి. మీరు ఉదాహరణకు ప్రార్థన చేయడానికి ప్రార్థనకు అవసరం ఉండి వచ్చారనుకోండి, ప్రార్థన చేసిన తర్వాత ఏమయ్యమ్మా ప్రార్థన చేయించుకుంటే నాకేం ఇవ్వకపోతే ఇవన్నీ నేను అన్నా అనుకోండి, నాకు దీవెన వస్తుందా? నా ప్రార్థనకు మీకు జవాబు వస్తుందా? రెండు జరగాయి. ఎందుకు అని అంటే దేవుడు ఏమీ ఆశించకుండానే సేవ చేయమని కోరి, ఏమీ ఆశించకుండానే మీరు ప్రేమతో ఇస్తే తీసుకోవాలి నేను, అంతేగాని ఇచ్చేలా ప్రేరేపించకూడదు, తీసుకునేలా ప్రేరేపించకూడదు, తీసుకునే ప్రార్థన గొప్పగా చేయకూడదు. ఎందుకంటే బీదవాడని చెప్పి అన్యాయం చేయకూడదు, గొప్పవాడని చెప్పి ఇంకొక రకంగా ప్రేమించవద్దు. దేవుని వాక్యం తెలియపరచు. అమ్మా మీరు ఎందుకొరకు వచ్చిండ్రు, ఎందుకు తిరుగులాడుతున్నారు మీరు? అయ్యా గేటు మూయండి, తాళం వేయండి. ఎందుకు వచ్చిండ్రు, మీరు ఎందుకు తిరుగులాడుతున్నారు? అమ్మా అక్కడనే మస్తుండే కదా పార్కులు అవో ఇవో ఉండే, అట్లే తిరుగులాడి జోలు పెట్టొద్దా? మీరు ఎందుకు వచ్చారు? మీరు దేవుని పిల్లలు దేవుని సన్నిధికి వచ్చినాక దేవుని మాటలు వింటే ఆశీర్వాదం, తిరస్కరించి బయట తిరిగితే ఆశీర్వాదం రాదు. మనం బాగా లోతైన సబ్జెక్ట్ పెట్టుకున్నాం. మనం పక్షపాతం లేనటువంటి దేవుని దగ్గర మాట్లాడే మాటలు వింటూ ఉన్నాం. కాబట్టి మీరు శ్రద్ధగా వాక్యం వినాల్సిందిగా ప్రభువు నామమున మనవి. నేను మాట్లాడిన మాటలో మీకేమైనా బాధ కలిగితే దయతో క్షమించండి, కానీ దేవుని మాటలు వినండి. రహస్యంగా మరి తీసుకునేటటువంటి వారు ఉంటారు. ఆ కంటిన్యూ చదువుతుంది ఆ మాటలు. 22 వరకు చదువుతుంది. స్వాధీనపరచుకొనున్నట్లు కేవలం న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా నీవు కట్టు బలిపీఠం సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభమును ఏర్పరచకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవే స్తంభమునైనా నిలువ పెట్టకూడదు. ఏ స్తంభమునైనా నిలువ పెట్టకూడదు అంటే మనం ఏం చేస్తాము? ఇప్పుడు నేను పెడుతున్నా అనుకోండి, మీరేం చేస్తారు? అన్నిట్లే చూస్తూ ఉంటారు. ఏది కూడా దేవుడు ఇష్టపడని దాన్ని మనం ఏం చేయకూడదు? చూడకూడదు, ఆ దరిదాపు కూడా వెళ్ళకూడదు, పెట్టుకోకూడదు.
విగ్రహము అని అంటే ఏమిటి? ఆ విగ్రహము అని అంటే మనం అనుకుంటాము ఇతర దేవుళ్ళను మనం దూషిస్తున్నామని చెప్పి మనం అనుకుంటాము, కానీ అది తప్పు. అది విగ్రహము అని అంటే అర్థం ఏంటనంటే దేవుని కన్నా ఎక్కువ దేన్ని మనం ప్రేమించినా అది విగ్రహంతో సమానమే. దేవుని కన్నా ఎక్కువగా దేన్ని మనం ప్రేమించినా, దేవుని కన్నా ఎక్కువ దేన్ని మనం ఎక్కువగా ఆరాధించినా అది విగ్రహంతో సమానమే. మన మనసులో కూడా ఏది కూడా మనం నిలువ పెట్టుకోకూడదు, దేవుని కన్నా ఎక్కువ ఉన్నతమైన స్థానంలో ఏది కూడా మనం ఉంచకూడదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. ఆనాడు ఇశ్రాయేలీలు ఏం చేశారు అని అంటే వారికి ఇష్టమైనటువంటి దూడల్ని తయారు చేసి మొక్కారు, విగ్రహాలను తయారు చేసి పెట్టుకొని మొక్కారు. అలా మొక్కకూడదు అని చెప్పి దేవుని వాక్యము ఆనాడు ఇశ్రాయేలీలకు గుర్తు చేస్తున్నది, ఈనాడు మనకు కూడా గుర్తు చేస్తూ ఉన్నది. ఏది కూడా మనం నిలబెట్టుకోకూడదు, ఏ దాని దగ్గర కూడా మనము సాష్టాంగ నమస్కారము చేయవద్దు అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. 19వ వచనం చూసినప్పుడు మనకు గుర్తు చేసింది ఏంది? నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏదైనగా లంచము జ్ఞానుల కన్నులకు గురుడితనము కలగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. ఎవరైనా నీతిమంతులు మాట్లాడితే అది అపార్థమే ఈ లోకంలో పుడుతుంది. కాబట్టి ఈ అపార్థం పుట్టించినటువంటి మాటల వలన చాలా మంది నీతిమంతులు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, నీతిని ప్రకటించే వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయినా ఆ నీతి ఒకవేళ ఈ భూమి మీద జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ దేవునితో సత్యము నీతి మాత్రమే నిలబడుతుంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం చదువుకున్న తర్వాత 1 నుంచి 16 వచనాల వరకు చదువుకుందాం. ఏం చేస్తాడంటమ్మా? నిశ్చయముగా, రహస్యముగా అని అంటే ఇక్కడ ఉన్న అర్థం ఏంది అని అంటే యోబు గారి చుట్టూ తన స్నేహితులు భేదములు చూపుచున్నారని యోబు గద్దించారు. చదవండి, కంటిన్యూ చదువుతారు. ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాని విని గ్రహించి ఉన్నది. మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను. నేను సర్వశక్తుడనగు దేవునితో మాటలాడు కోరుచున్నాను, దేవునితోనే వాదింప కోరుచున్నాను. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు. మీరు కేవలం మౌనముగా నుండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. దయచేసి నా వాదము వినుడి. నేను ఆడు వ్యాజ్యము నాలకించుడి. దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదిందురా? ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక కడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును. ఇక్కడ మనం ఆగుదాం. రహస్యంగా చేస్తున్నటువంటి పనులను మనం ఏమని ఆలోచన చేస్తాము అని అంటే ఎవరు చూస్తలేరులే అని అనుకుంటాం. ఏమనుకుంటాము? ఫోన్ అయితే ముజే అనుకుంటాం, ఎవరు చూస్తలేరు అని అనుకుంటాం. పిల్లి కాళ్ళు మూసుకొని వేరే వాళ్ళ ఇంట్లోకి పోయి పాలు తాగుతుంది అనుకోండి, వాళ్ళు ఛాయ్ తెచ్చుకున్న పాలను తాగుతుంది అనుకోండి. పిల్లి తాగేటప్పుడు కాళ్ళు మూసుకొని నాలుక బయటకు పెట్టి లటా 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 తాగుతూ ఉంటుంది అది. కానీ ఆ ఇంటి ఆయన ఆ సమయానికి వచ్చిందనుకో, చీపిరో కొరకన పడుకొని ఈపుల పడి తప్పరిస్తుంది. అంటే ఈ లోకంలో కన్ను మూసుకొని పిల్లి పాలు తాగితేనే, మంది పాలు తాగితేనే ఈపులు సిద్ధపాటు చేస్తే, దేవుడు మీరు రహస్యంగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. గద్దించును అంటే
ఆయన గద్దిస్తే మళ్ళీ మనం బ్రతకం, ఆయన మొత్తుతే మనం బ్రతకము. కాబట్టి ఆయన గద్దింపు, ఆయన మొత్తుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రాణానికి సంకటం వస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, రహస్యంగా చేసేటటువంటి పాపములు, రహస్యంగా మాట్లాడేటటువంటి అన్యాయపు మాటలు మనం మాట్లాడవద్దు అని చెప్పి గుర్తు చేయబడుతుంది. 15 వరకు చూద్దాం. ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయం మీ మీదికి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మట్టి వాదములు. నేను మాట్లాడేదను, నా జోలికి రాక మౌనులై ఉండుడి. నా మీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎరగా వేసుకొనలేను? చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇక్కడ ఆగుదాం ప్రియులారా. ఎంత గొప్పగా ఉద్దేశం కలిగి ఉన్నాడు చూడండి ఏబుగా. ఆయన నన్ను చంపినా కూడా నేను దేవునితో నమ్మకంగా ఉంటానని చెప్పి కోరుతూ ఉన్నాను. మనమైతే చంపుతుంటే ఏం దేవుడయ్యా ఈ దేవుడు? ప్రార్థన చేస్తే ఆ ఏలియాసారు వచ్చినప్పుడల్లా ఇంత బగార వండి పెడితే, తుంకలు వండి పెడితే, బువ్వ పెడితే, కూర పెడితే, కానుక ఇస్తే, కూల్ డ్రింక్స్ ఇప్పిస్తే, ఇచ్చిన వల్ల ఎన్ని పోసుకుంటాం. ఏం దేవుడయ్యా నాకు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి. ఏబు గారి కన్నా ధనవంతులం మనం ఈ భూమి మీద ఎవరం లేము. అయినప్పటికీ ఏబు గారు ఏమంటున్నాడు? దేవుడిచ్చెను, దేవుడు తీసుకునేను అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. కానీ తన పక్షంగా ఉన్నటువంటి ఆ స్నేహితులు ఏబు గారిని ఎగతాళి చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుడు పక్షపాతి కాడు అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎటువంటి వాడు కాదమ్మా, పక్షపాతి చూపే దేవుడు కాడు అనేటటువంటిది గుర్తు చేస్తూ ఉంది దేవుని వాక్యం.